అంటే మీరు ఉద్యమాల్లో చాలా యాక్టివ్గా ఉన్నారు కదా, మీ బాల్యం ఎలా కొనసాగిందండి? జనరల్గా బాల్యము ఎలా వచ్చారు మీరు ఈ ఉద్యమాల వైపు? బాల్యం చాలా కష్టం. మీరు తుంగతుర్తి అనగానే నాకు గుర్తొచ్చింది, ఎలా అక్కడ ఎలాంటి పరిస్థితులు మీకు ఈ ఉద్యమాల వైపుకు నడిపించాయని. మేము చిన్నతనంలో ఉన్నప్పుడు గ్రామాల్లో అరుణోదయ, జననాట్య మండలి, అరుణోదయ ఇట్లాంటి నక్సల్స్ భావజాలం, నక్సలైట్ ఐడియాలజీ ఉన్నటువంటి కళా బృందాలు గ్రామాలకు వచ్చి ప్రచారం చేసేది. విమలక్క, అరుణోదయ విమలక్క, గద్దరన్న, ఇక వీళ్ళ పాటలు మేము క్యాసెట్లలో టేప్ రికార్డులు ఉండే ఆ రోజులలో టేప్ రికార్డు పెట్టుకొని వినేది. ఆ టేప్ రికార్డు కూడా మా ఇంట్లో లేకపోయేది. ఎవరింట్లో పక్కింట్లో ఇన్నో ఉన్న కాడికి పోయి గంటల తరబడి ఆ యాన్ చేసుకొని కూర్చొని నోట్ చేసుకునేది. బావుల కాడికి మాకు చెలక పొలం ఉండే, బావి ఉండే, ఆ బావి కాడికి పోయేది. మా పశువులు ఉండే, అవి మేపుకుంటూ పోయేది. ఆడనే రాసుకొని నోట్ చేసుకొని సెల్ఫ్గా మీరు అక్కడ ప్రాక్టీస్ చేసేది. ఓకే. ఆ గుట్టల మధ్యన చెట్ల మధ్యన కూర్చొని చెట్టు కింద అద్భుతంగా మంచిగా వర్షాకాలం వాన వస్తే, ఎండలు వస్తే, ఇట్లాంటి పరిస్థితుల్లో ఫ్రెండ్స్ దోస్తులు ఒక ఎంజాయ్మెంట్. ఆ లైఫ్ను ప్రతి కష్టాన్ని దాన్ని సంతోషంగానే మేము స్వీకరించారు. ఆ ఏజ్లో పడే ప్రతి బాధను నేను సంతోషంగానే హ్యాపీగానే ఈ పాటతోటి అన్నీ మర్చిపోయేది. ఏ సంతోషం వచ్చినా దుఃఖం వచ్చినా పాటే, ప్రతిదానికి పాటే. ఆ పాటను పాడుకుంటూ మర్చిపోయి ఈ పనులన్నీ మర్చిపోయేది. అసలు ఒక పూట అసలు అన్నమే లేకుండా పర్వాలేదు అనుకునేది మేము. అన్నం కూడా మర్చిపోయేది. మంచినీళ్ళు దాగి కడుపు నింపుకొని టైంకి అన్నం వచ్చినా రాకపోయినా మా ముసలమ్మ నానమ్మ ఉండే, ఆమె సర్ది కట్టి పంపేది. ఒక్కొక్కసారి లేట్ అయినా కూడా నీళ్లు తాగి కడుపు నింపుకునేది. ఆ పాటతోటి అంత పిచ్చి ఉండేది. అంటే ఫస్ట్ దళిత ఉద్యమంలో ఉన్నారా, లేకపోతే తెలంగాణ ఉద్యమంలో నుంచి దళిత ఉద్యమం? నో, తెలంగాణ ఉద్యమం మొన్న వచ్చింది కదండి. ఇది నేను మాట్లాడేది 2000 రాకముందుకు. నేను 97 ముచ్చట 96 ముచ్చట మాట్లాడుతున్నాను. దళితుల మీద అప్పుడు జరుగుతున్నటువంటి దళితుల మీద దాడులు కానీ, దొరల పెత్తనాలు గ్రామాల్లో జరుగుతున్నటువంటి కానీ, నక్సల్స్ ఉద్యమాలు కానీ ప్రభావితం చేశారు. అవి నన్ను ప్రేరణ. మా ఏరియాలో మారోజు వీరన్న ఒక పెద్ద బలమైన నాయకుడు. మారోజు వీరన్న ఊరుకు మాకు దగ్గర ఓ 10-15 కిలోమీటర్ దూరం ఉంటుంది. ఇట్లా వీళ్ళందరి ఇన్స్పైర్, వీళ్ళందరి ప్రభావం మాకు పడ్డది. ఆ పడ్డప్పుడే మైండ్లో ఆ ఏజ్లో ఉన్నప్పుడే నాకు 11-12 సంవత్సరాలు అట్లా ఆ ఏజ్ ఉన్నప్పుడే ఇది డప్పు కొట్టడం స్టార్ట్. సంకనేసుకు డప్పు లేకపోతే పళ్ళెం, ప్లేటు, తినేది గిన్నె, అది కూడా లేకపోతే పసులో కాసే కర్రీ బుధం మీద పెట్టుకుని కర్రీ ఇంట్లో కొట్టుకుంటూ పోయేది. ఇటు పిచ్చోడా అనుకునేది, పిచ్చోడు అవుతాడు అనుకునేది, ఏమైపోతాడో అనుకునేది. చాలా ఎగతాళ్ళు, చాలా అయినా నా పిచ్చి అదే, నా ప్రపంచం అది. పాటే నా ప్రపంచం. ఏం పాట? ప్రజల పాట. ఏం పాట? ప్రజల కష్టాలు కన్నీళ్లు తుడిచేటువంటి పాట, ప్రజల గాథలు నిన్నే పాట. మళ్ళీ అప్పటికి నేను ఈ అశ్లీలమైనటువంటి సినిమాలు కానీ అట్లా ఈ ప్రభావం నాకు నా మీద అసలు ఉండకపోయేది. ఆ భావజాలంకు దూరంగా ఉండేది. టర్నింగ్ పాయింట్ ఎక్కడ వచ్చిందని అక్కడ రూరల్ నుంచి? టర్నింగ్ పాయింట్ నేను కావాలనుకున్నా. నాకు టర్నింగ్ పాయింట్ ఎవరో కలిపియలే. నాకు ఎవరో కల్పించి నువ్వు ఇట్లా కానీ ఎవరు చెప్పలే. లేదు, నేను అనుకున్నాను మైండ్లో. నేను అట్లా ఇన్స్పైర్ అయ్యాను, నేను ఫీల్ అయ్యాను. కావాలి, నేను కూడా పాట పాడగలుగుతానా, నేను పాటలు రాయగలుగుతానా, నేను ప్రజల్లో ఈయన ఒక గాయకుడు అనే పేరు రాగలుగుతుందా అంటే గద్దరన్నను, విమలకను వీళ్ళని ఊహించుకునే వాళ్ళం మేము. గద్దరన్నను, విమలకను ఇలాంటి వాళ్ళను, పెద్ద పెద్ద వాళ్ళను ఊహించుకునేది చిన్నతనంలో. గద్దరన్నతో ఎప్పుడైనా ఫోటో దిగుతున్నా నా లైఫ్లో, గద్దరన్నతో కలిసి ఎప్పుడైనా పాట పాడుతుండొచ్చు నా లైఫ్లో, ఇలాంటి కళలు కలిగింది అన్నట్టు. అవే మమ్మల్ని తీసుకొచ్చినాయి ఇక కంటిన్యూషన్గా. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GR TV. Hi, this is Monica. Please like, share and subscribe GR TV.